అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఎన్నో విషయాల్ని తెలుసుకుంటూ ఇంకా తెలుసుకోవాల్సిన వాటిని గురించి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ కథలకే కాకుండా కథలలో ఉన్న అంతర్భాగాల్ని మనం అధ్యయనం చేయటం ప్రారంభిస్తున్నాము. ఈ కఠోపనిషత్తులో ఈ యొక్క నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినటువంటి మరణాంతరము ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద మనం విస్తృతంగా వాటిని తెలుసుకోవటం జరుగుతోంది. సర్వదేవ యత్వ దమమనంతి తపాంసి సర్వాణి చయ వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఉమిచ్చేతత్ అనేటువంటి ఈ యొక్క శ్లోకము కానీ మంత్రము కానీ దీని అర్థం ఏంటయ్యాలంటే, అన్ని వేదాలు ఏ లక్ష్యాన్ని ఉపదేశిస్తున్నాయో, ఎందుకోసం అన్ని తపస్సులు అనుష్ఠించబడుతున్నాయో, ఏది కోరి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారో ఆ లక్ష్యాన్ని పొందడానికైన మంత్రాన్ని క్లుప్తంగా చెప్తున్నాను మీకు. అదే ఓంకారము అనేటువంటి మంత్రము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మంత్రం అనేటువంటిది చెప్తోంది. సర్వవేద యత్వదయ మమ నంతి అనేటువంటి ఈ యొక్క మంత్రం ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. అంటే మనం చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, ఇవన్నీ కూడా దేని గురించి చేస్తాము అంటే మన కోరికలను తీర్చుకోవటానికి, దేవతలని ప్రసన్నం చేసుకుని ఆ యొక్క దేవతల్ని ప్రసన్నం చేసుకున్న తర్వాత మన కోరికలని నెరవేర్చుకోవటానికి మాత్రమే ఈ యొక్క యజ్ఞ యాగాది క్రతువులు కానీ, తపస్సు కానీ, ఈ వ్రతాలు కానీ, ఈ నోములు కానీ, ఈ పూజలు కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క మానవ ఉపాధిలో ఉన్న వాళ్ళం మాత్రమే చేస్తున్నాం తప్పితే ఏ జంతువు కూడా ఆ ఉపాధితో అది ఇటువంటి వీటిని కూడా నిర్వర్తించటం లేదు. విజ్ఞానాన్ని పొందాను అని చెప్పేసి అనుకున్నటువంటి మానవుడు మాత్రమే ఈ కోర్కలు అనేటువంటి ఊబిలో తను ఇరుక్కుని ఆ ఊబిలోంచి బయటకు రావటానికి ఆ దేవతల్ని ప్రసన్నం చేసుకుని ఆ దేవతల ద్వారా ఈ యజ్ఞ యాగాదులు కానీ, క్రతువులు కానీ, నోములు కానీ,
వ్రతాలు కానీ, ఈ బ్రహ్మచర్యవని కానీ వీటన్నింటినీ ఆచరించి తన కోరికున్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేటువంటి దృక్పథంతో ఒక యాత్ర చేసిన, ఒక గుడికి వెళ్ళిన, ఒక నదిలో స్నానం చేసిన, ఒక దానం చేసిన, ఒక ధర్మం చేసిన అనేటువంటి పరిస్థితి ఈ మానవ ఉపాధికి మాత్రమే ఇవన్నీ కూడా అంటగట్టబడ్డాయి తప్పితే మిగిలినటువంటి ఏవీ కూడా పశుపక్షాదులు కానీ, వృక్షాలు కానీ, స్థిరాలు కానీ వేటికి కూడా జంగమాలకు కానీ ఇటువంటివి ఏవీ కూడా లేవు. వాటికి జ్ఞానము అనేటువంటి దానికన్నా వాటికి ఆ ఒక భగవంతుడు ఏదైతే పని చెయ్యమని చెప్పేసని ఆ సర్వేశ్వరుడు వాటికి చెప్పాడో ఆ సర్వ ఈశ్వరుడైనటువంటి వాడు సర్వేశ్వరుడు ఆ చెప్పినటువంటి పనులు క్రియలని ఆచరిస్తూ అవి తమ జీవితాలని అవి గడుపుతున్నాయి. కానీ మానవుడు ఇక్కడ పనులు, ఈ యొక్క క్రియలు వీటన్నింటికి కొత్త పేరు పెట్టి కర్మ అనేటువంటిది పెట్టి ఆ కర్మ సిద్ధాంతంలోకి వచ్చి ఆ కర్మ తన చేయటమే కాకుండా పక్క వాళ్ళ చేత కూడా ఆ కర్మని చేయించి ఈ కర్మ చేయటం మూలంగా ఏమొస్తుంది అనేటువంటి విషయాన్ని తనకి తెలిసినా తెలవకపోయినా ఆ ఒక క్రియ మాత్రం చేయించటం మూలంగా ఆ క్రియకి ఏదో ఒక ఫలితం ఉంటుంది. అది దుష్ఫలితమో సత్ఫలితమో అన్నట్టుగా ఏదో ఒక ఫలితము దానికి తప్పకుండా ఉండే తీరుతుంది తప్పితే ఉండకుండా ఉండదు. కానీ మళ్ళీ ఈ ఉపాధిలో ఉన్నటువంటి మానవుడు తన్ని తాను సమర్థించుకుంటూ కర్మలకి ప్రతిఫలాన్ని ఆశించకూడదు అనేటువంటి ఒక దృక్పథాన్ని చెప్పటం జరిగింది, ఒక సూక్తిని చెప్పటం జరిగింది. ఒక పని చేసిన తర్వాత ఆ పనికి ఫలం లేకుండా, అంటే దానికి పొందవలసినటువంటిది ఏదైతే ఉందో ఆ పొందవలసినటువంటి ఆ క్రియాఫలం లేకపోతే ఆ పని ఎందుకు మానవుడు చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ ఒక జ్ఞానం కలిగినటువంటి మానవుణ్ణి అనేటువంటి వాడు ఆలోచించకుండా ఇది భగవద్గీతలో చెప్పబడింది, కర్మఫలాన్ని ఆశించకూడదు, కర్మ చేయటం వరకే నీ వంతు కానీ కర్మఫలాన్ని ఆశించకూడదు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు అని చెప్పేసి అని దానికి దీర్ఘాలు తీసుకుంటూ ఈ ఒక భగవద్గీతని తెలిసి తెలవనటువంటి పరిస్థితిలో దాన్ని పూర్తిగా అది బ్రహ్మ విద్యలో కానీ యోగశాస్త్రంలో కానీ దాన్ని అధ్యయనం చేయకుండా ఈ ఒక ప్రజల మీద నుంచి ఆ ఒక శ్లోకాలని ఈ గొంతు నుంచి ఉచ్చరించేసి దానికి ఉన్నటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో శబ్దార్థాలను చెప్పేసేసి దానికి ఆనందిస్తూ అదే విషయాన్ని నలుగురికి చెప్పాలి అని చెప్పేటువంటి శైశవ దశ అంటాం. ఒక పిల్లవాడు ఎలాగైతే తన తాలూకు చేష్టలతో తను చేసేటువంటి పనులతో ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఎలాగైతే వినోదాన్ని కలగజేస్తారో అలాగే వీళ్ళు జ్ఞానులమి అని చెప్పేసి అని అనుకుంటూ వీళ్ళు చేసేటువంటి పని ఏంటయ్యా అని అంటే ఆ వచ్చి రానటువంటి ఆ ఒక శ్లోకాలని చదివి దాని అర్థాన్ని మాత్రమే తీసుకుని శబ్ద అర్థాన్ని మాత్రమే తీసుకుని దాన్ని చెప్పి వీళ్ళు మహామేమ జ్ఞానులము అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ధ్వనిలో నుంచే శబ్దం వచ్చింది అనేటువంటి విషయం మర్చిపోతున్నారు. ఇక్కడ సహస్ర కవి అనేటువంటి ఒక అతను మీరు
పద్యం చెప్పండి, నేను గంట ఆగకుండా రాస్తాను అని చెప్పేసి అని అతను ఆ ఒక కృష్ణదేవరాయల ఆస్థానంలో చెప్పడం జరిగింది. పెద్దరామాచుల వారు మొదలుకొని అందరూ కూడా పద్యాలు చెప్తూ ఉంటే అతను ఆ ఒక పద్యాల్ని రాయటం ప్రారంభించాడు. అప్పుడు ఇది చూసినటువంటి తెనాలి రామలింగడు ఇతను శబ్దాన్ని బట్టి రాస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఇప్పుడు అతను ఒక ధ్వనిని చేయటం ప్రారంభించాడు. ఆ ధ్వనికి అక్షరాలు లేవు. తుర్రట బాబా అనేటువంటి మాట ఆ ఒక ధ్వనిని ప్రయోగించేటప్పటికీ దానికి అక్షరాలు లేవు. అక్షరాలు లేకపోయేటప్పటికీ శబ్దానికి అక్షరాలు లేకపోతే రాయటం కాదు. దాంతో అతని గంటం ఆగిపోయింది. అప్పుడు తెనాలి రామకృష్ణుడు అంటాడేమట, పలికిలని నోట దుమ్ము కొట్ట ఊరి పిశాచి అని చెప్పేసని అతను చాలా దుర్భరంగా తిట్టడం జరుగుతుంది. అంటే శబ్దార్థాలని తీసుకుని శబ్దాలతో మాట్లాడేటువంటి వాళ్ళని తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టుగా వాళ్ళు పిశాచాలు లాంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఆ ఒక్క పద్యం చదివితేనా కనీసం వాళ్ళకి జ్ఞానం వస్తుంది. కానీ అలా కాకుండా ఆ ఒక్క శ్లోకాలని చదివి ఆ శ్లోకాలకు ఉన్నటువంటి ఆ ఒక్క శబ్దార్థాలను చెప్పేసి ధ్వని గురించి వాళ్ళు తీసుకోరు. ధ్వని ఎలాగొచ్చింది, ఆ ధ్వని తాలూకు రూపాంతరం ఏమిటి, ఆ ఒక ధ్వనికి ఉన్నటువంటి ఉత్పన్నమైనటువంటి స్థానం ఏమిటి, దాని ధాతు ప్రక్రియలు ఎలాగున్నాయి, ఆ ధాతు ప్రక్రియలో నుంచి శబ్దం ఎలా ఏర్పడింది అనేటువంటిది వీళ్ళకి అవసరం లేదు. ఈ శబ్దమే చాలు. ఆ ఒక శబ్దము అనేటువంటిది ఆ ఒక శబ్దాన్ని తీసుకుని ఆ శబ్దానికి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటిది. ఆ శబ్దానికి అర్థం కూడా ఆ ఒక శబ్దానికి ఇది అర్థము అనేటువంటిది నిఘంటువుల్లోనూ ఈ డిక్షనరీల్లోనూ వీళ్ళంతటా వీళ్ళు రాసుకున్నటువంటి పదాలు తప్పితే అవి ఏ దైవమో ఏ భగవంతుడో వచ్చేసి ఈ ఒక్క శబ్దానికి అర్థం అనేటువంటిది చెప్పలేదు. ధ్వనిని మాత్రమే భగవంతుడి దగ్గర నుంచి వచ్చినటువంటిది, ప్రకృతిలోంచి వచ్చినటువంటి ధ్వని. ఆ ధ్వనిని ప్రత్యామ్నాయంగా తీసుకుని శబ్దాన్ని తీసుకుని శబ్దార్థము, నాదము, స్వరము అని ఇలాగ వీటిని ఏర్పాటు చేసుకుని వీటికి అర్థాలను మాత్రమే చెప్పడం ప్రారంభించి ఆఖరికి చేసేటువంటి క్రియలు అనేటువంటి పనులకి ఫలితం మనం ఆశించకూడదు. అంటే ఫలితం ఆశించకుండా ఒక పద్యాన్ని చెప్పుకొస్తారన్నమాట. ఏమని చెప్తారంటే, అడియాస కొలువు గొలవకు గుణిమణియము సేయబోకు కుజరుల తోడను అడవికి తోడరయకుంటి నరుగకు సుమతి అని చెప్పేసి సుమతి శతకంలో ఒక పద్యం చెప్తాడు. మనకి ప్రతిఫలాన్ని ఇవ్వలేనటువంటి వాడిని నువ్వు కొలవనే కొలవదు. అడియాస కొలువు గొలవకు, అటువంటి వాడి దగ్గర నీకు ఏ ఒక్క ప్రతిఫలాన్ని ఇవ్వలేనటువంటి వాడి నువ్వు చేసేటువంటి క్రియ ఏదుందో ఆ పనికి నీకు పారితోషికాన్ని ఇవ్వలేనటువంటి వాడి దగ్గర నువ్వు ఎంతకాలం పనిచేస్తే మాత్రం ఏంటి ప్రయోజనము? ఆ మూర్ఖుడి దగ్గర పనిచేయటం కన్నా నువ్వు బయటకు వచ్చి ఆకులు అలవలు ఏరుకుంటే వాటికన్నా కొంత ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని సుమతి శతకంలో చెప్పడం జరిగింది. ఈ జ్ఞానులము అని చెప్పేసి ఈ మానవ ఉపాధిలో ఉన్నటువంటి వాళ్ళు కర్మఫలాన్ని కోరుకోవద్దు అని చెప్పేసి మేము జ్ఞానులం అని చెప్పేసి అని చెప్పేటువంటి వీళ్ళ మూర్ఖ లక్షణాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ తెలుస్తున్నటువంటి విషయం. అక్కడ భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అర్థం వేరు, వీళ్ళు చెప్తున్నటువంటి వక్రీకరించి వీళ్ళు చెప్తున్నటువంటి అర్థం వేరు అవటం మూలంగా కర్మఫలం ఆశించకుండా కర్మ చేయమంటే ఆ ఒక పని చేసేటప్పుడు ఆ పనికి ప్రతిఫలం లేకుండా లేదా ఒక క్రియకు రావలసినటువంటి ఫలం లేకుండా ఎవరు మాత్రం చేస్తారు? ఏ జ్ఞాని చేస్తాడు? అజ్ఞానాంధకారంలో చేస్తాడా? ఎందుకు ఈ యజ్ఞ యాగాది క్రతువులు, ఈ హోమాలు, ఈ యజ్ఞాలు, ఈ యొక్క నోములు, వ్రతాలు, ఈ పూజలు అన్నీ ఎందుకు చేస్తున్నారు? తమ కోరికల్ని తీర్చుకోవాలని,
ఆ కోరికలకు ఉన్నటువంటి ఆ యొక్క దైవాన్ని వీళ్ళు ప్రసన్నం చేసుకుని ఆ ప్రసన్నతతో తమ తాలూకు కోరికలను తీర్చాలి అని చెప్పేటువంటి తీరాలి అనేటువంటి ఒక దృక్పథంతో వీళ్ళు చేస్తూ ఉంటారు. నీవు కర్మ చేయటం వరకే నీవు అర్హుడివి, కర్మ ఫలాన్ని నువ్వు అడగకూడదు, కర్మఫలం వస్తే వస్తుంది రాకపోతే అది, ఇదంతా దైవాధీనము లక్కీ డక్కీ మూవీస్ అనేటువంటి పరిస్థితిలో మాట్లాడుతున్నట్టు వీళ్ళు ఎంత జ్ఞానులు అనేటువంటి విషయం మనకి పూర్తిగా తేట తెల్లవుతోంది. పడికట్టు మాటల్లాగా వాటిని అప్పచెప్తున్నారు తప్పితే నిజంగా వాటిలో ఉన్నటువంటిది భావాలను వీళ్ళు చెప్పగలుగుతున్నారా? కడుపు నిండిన వాడు ఎన్ని కబుర్లైనా చెప్తాడు అని చెప్పేసి అని మన పెద్దవాళ్ళు ఒక సామె చెప్తూ ఉంటారు. చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలు ఎరగదు అని చెప్పేసి అని చెప్తాడు. కడుపు నిండినటువంటి వాడు నువ్వు ఫలాన్ని ఆశించుకొని చెప్తాడు. కడుపు నిండని వాడికి ఆ ఫలం అనేటువంటిది వస్తే కానీ వాడు ఆ ఒక పనికి చేసినటువంటి పనికి వాడికి ఆ ఫలం వస్తే కానీ వాడు బ్రతకటానికి కావలసిన ఆస్కారం లేదు అనేటువంటి విషయం మర్చిపోయి ఇటువంటి వాటన్నింటినీ కూడా వీళ్ళు చెప్పుకొస్తూ ఇంకా విపరీతార్థంగా ఏం చెప్తారంటే బ్రహ్మచర్యము అని అంటే ఈ యొక్క బ్రహ్మచర్యానికి విపరీతమైనటువంటి అర్థాలను తీసుకుని చెప్తూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి, ఆ బ్రహ్మ పదార్థంతో చరించటం అంటే ఏంటి అనేటువంటిది ఏ మాత్రము కూడా వీళ్ళు సాధనలో తెలుసుకోలేనటువంటి విషయము. వీళ్ళకి కనిపించేటువంటిది, విజన్లో కనిపించేటువంటిది ఏంటంటే బ్రహ్మ అనేటువంటి అతను ఈ విష్ణువు నాభి నుంచి వచ్చి ఆ తామర కమలంలో ఆయన కూర్చుని చతుర్ముఖుడిగా ఉండి ఈ ఒక్క సృష్టి చేస్తున్నటువంటి వాడు. ఒక చేతిలో మాల, ఒక చేతిలో వేదాలని, ఒక చేతిలో దండ కమండలాలని పట్టుకుని ఈయన ఇలా ఉంటున్నాడు అనేటువంటి రూపంలో వీళ్ళు దర్శిస్తున్నారు తప్పితే బ్రహ్మ అనేటువంటి దానికి అక్కడ రూపం లేదు అనేటువంటి విషయాన్ని, వేదాలు చెప్తున్నటువంటి విషయాన్ని మర్చిపోయి బ్రహ్మచర్యము అనేటువంటి దానికి విపరీతార్థాలు తీసి అది స్త్రీ పురుషులు, ఆ వివాహమైనటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఉండకూడదు అనేటువంటి విపరీతార్థాలతో వీళ్ళు చెప్పటం ప్రారంభిస్తున్నారు. లేకపోతే ఒక స్త్రీతో తాను కలవకూడదు పురుషుడు అనేటువంటి విషయాన్ని, లేకపోతే ఒక పురుషుడితో ఒక స్త్రీ కలవకూడదు అనేటువంటి విషయాన్ని ఈ బ్రహ్మచర్యము అనేటువంటి దాంట్లో ఒక విపరీతమైనటువంటి అర్థాన్ని తీసుకుని చెప్తున్నారు. మరి ఈ విపరీతమైనటువంటి అర్థాన్ని తీసుకుని చెప్పేటప్పుడు విశ్వామిత్రుల వారు సృష్టికే ప్రతి సృష్టి చేయగలిగినటువంటి ఈ ఒక్క విశ్వామిత్రుడు ఈ మేనకతోనూ ఈ ఒక్క మాతంగ కన్యలతోనూ వీళ్ళందరితోనూ ఎందుకు ఆయన కలిసి ప్రవర్తించవలసి వచ్చింది అనేటువంటి విషయం, ఏటి ఒడ్డు నుండి కబుర్లు చెప్పటం వేరు, ఏటిలో దిగి దాని లోతు తెలుసుకుని ఈదటం వేరు అని పెద్దవాళ్ళు ఒక సావి చెప్తూ ఉంటారు. బ్రహ్మచర్యం అంటే ఏంటో పూర్తిగా తెలియకుండా దాని మీద వీళ్ళు ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళతో మాట్లాడము, ఆడవాళ్ళని చూడము, ప్రకృతే స్త్రీ స్వరూపం రా బాబు అని చెప్పేసని వేదం చెప్తున్నటువంటి విషయం, వేదము ఉపనిషత్తులు అన్నీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రకృతి అనేటువంటిది మనం పొద్దున నిద్ర లేచి కళ్ళు తెరవగానే మన కంటికి కనిపించేటువంటి ప్రతిదీ కూడా స్త్రీతత్వంలో ఉన్నటువంటిదే ఈ ప్రకృతి. ఈ ప్రకృతే స్త్రీ. దీనికే లలితని కానీ, లేకపోతే లక్ష్మణి కానీ, బాలా త్రిపుర సుందరని కానీ, లేకపోతే డొక్కలమ్మని కానీ, ఇలాగ ఏ రకరకాలైనటువంటి స్త్రీమూర్తుల పేర్లతో పిలుస్తున్నటువంటి ఇదంతా కూడా ప్రకృతికి సంబంధించినదే.
ఇది మూల ప్రకృతిలోంచి వచ్చిందే. ఈ మూల ప్రకృతి ప్రకృతిగా మారి పరాప్రకృతి అపరాప్రకృతి కింద మారటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటే వాటిని వదిలేసి నేను అస్కల్త బ్రహ్మచారిని అని చెప్పేశానంటే మళ్ళీ కృష్ణ పరమాత్మని తీసుకుని అస్కల్త బ్రహ్మచారి అంటారు. అక్కడ కృష్ణ పరమాత్మకు వచ్చేటప్పటికి 8 మంది అష్టభార్యలు ఉన్నారు, 16,000 మంది గోపికలు ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఆయన అస్కల్త బ్రహ్మచారి ఎలాగయ్యారు అంటే మళ్ళీ అక్కడ అర్థాలు వేరుగా చెప్తారు. ఆయన స్ఖలించనివాడు చలించనివాడు అనేటువంటివన్నీ కూడా వీళ్ళకి నోటికి వచ్చినట్టుగా తోచినటువంటిది అక్కడ చెప్తున్నటువంటి అర్థాలు తప్పితే వాస్తవానికి బ్రహ్మచర్యము అనేటువంటిది ఏమిటి అనేటువంటి దానికి ఆ బ్రహ్మ అనేటువంటి పదార్థానికి వేదం ఏం చెప్తుంటే అది పొట్టిగా ఉండదు, పొడుగ్గా ఉండదు, దానికి రూపం లేదు, దానికి ఆకారం లేదు, అది స్త్రీ కాదు, అది పురుషుడు కాదు అని ఇలాగా ఈ వేదము బ్రహ్మ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, నిర్వచించాల్సి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అని ఎక్కడా చెప్పట్లేదు. అట్లాంటి పరిస్థితిలో ఈ ఉపనిషత్తులు కూడా ఎక్కడా కూడా ఇటువంటి మాట చెప్పట్లేదు. బ్రహ్మచర్యము అనేటువంటి దానికి ఆ బ్రహ్మ పదార్థం అనేటువంటి దానితో ఎలా చరించాలి, ఎలా కలిసి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఒక యమధర్మరాజు గారు నచికేతుడికి చెప్పినటువంటి పాఠాన్నైనా పూర్తిగా విని అందులో బ్రహ్మ పదార్థము అనేటువంటి దాన్ని స్త్రీతత్వంగా తల్లిని చూసి ఈ ఒక్క మాట చెప్పటం జరుగుతోంది. స్త్రీయే అంటే తల్లే బ్రహ్మ అనేటువంటి దీంట్లో చెప్పడం జరుగుతుంది. అంటే ప్రకృతే బ్రహ్మగా ఉంది. ఈ యొక్క ప్రకృతి అనేటువంటి దాంట్లో ఈ యొక్క స్త్రీ పురుషుల కలయికతో మాత్రమే ఈ యొక్క సృష్టి అంతా కూడా జరుగుతోంది అనేటువంటి విషయాన్ని ఈ వేదాలు చెప్పినా ఉపనిషత్తులు చెప్పినా మిగిలిన ఏవి చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క విషయాన్ని రూఢిగా నిర్వర్తిస్తున్నటువంటి విషయం. ప్రకృతితో చరించేటప్పుడు స్నేహపూర్వకంగా చరించటం వేరు, మోహంతో చరించటం వేరు. అందుకే పోతనామాచ్యుల వారు ఈ మోహం అనేటువంటి దాన్ని మొసలి అనేటువంటి దాని కింద తీసుకుని ఆ గజేంద్రుడు అనేటువంటి వాడిని ఈ యొక్క మొసలి ఎలా పట్టుకుంది అనేటువంటి విషయాన్ని ఆ గజేంద్ర మోక్షము అనేటువంటి కథలో రాయటం జరిగింది. ఈ యొక్క ఏనుగు అనేటువంటి వాడు, గజేంద్రుడు అనేటువంటి వాడు జీవుడు. ఈ జీవుణ్ణి ఈ మోహం అనేటువంటిది ఎలా పట్టుకుంటుంది? ఈ మొసలి అనేటువంటి రూపంలో ఇది పట్టుకున్నప్పుడు దీని నోట్లో నుంచి ఆ ఒక్క ఏనుగు ఎటువంటి పరిస్థితి, ఎంత బలం కలిగినటువంటి అంత శరీరం కలిగిందైనా కూడా తన కాల్ని తను విడిపించుకోలేదు. అంటే మోహంలో నుంచి జీవుడు విడిపడి రాలేడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కథాగమనంలో చెప్పడం జరుగుతుంది. ఈ జీవుడికి మోహం పోవాలంటే ఎవరు రావాలి? పరమాత్మే రావాలి, అంటే విష్ణువే రావాలి. వచ్చి ఆయన ఏం చేయాలి? మోహాన్ని తన తాలూకు చక్రాయుధంతో ఖండించాలి. కత్తితోనో గదతోనో మిగిలిన వాడితో కాదు, 360 డిగ్రీలు కలిగినటువంటి చక్రాయుధంతో మాత్రమే ఆ మొసలిని సంహరించగలగాలి తప్పితే వేరే ఇంకా వేటితోనూ కూడా ఆ ఒక్క మోహము అనేటువంటి ఆ మొసలిని సంహరించడం కాదు. ఆ మోహాన్ని సంహరించడానికి వచ్చేటప్పుడు కూడా ఆ పోతుని గారు రాసినటువంటి ఆ ఒక్క పద్యం ఎలాగుందంటే, ఈ యొక్క జీవుడు పిలుస్తూ ఉంటే, గజేంద్రుడు పిలుస్తూ ఉంటే, ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ విష్ణువు
ఆ ఒక్క లక్ష్మితో సరస సల్లాపాలు ఆడుతున్నప్పుడు ఆ ఒక్క చెంగులు ముడివేసుకున్నటువంటి ముడి కూడా విప్పుకోకుండా ఈయన పరిగెట్టుకు వస్తూ ఉంటే ఈయన వెనకాల ఎక్కడ తన చీర ఊడిపోతుందో అని చెప్పేసరి లక్ష్మి పరిగెట్టుకు వస్తుంది. వీళ్ళిద్దరూ కూడా కిందకి వెళ్తూ ఉంటే మొత్తం ఆపాల గోపాలమునని చెప్పేసి ఆ ఒక్క వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయింది, వీళ్ళందరూ ఎందుకు ఇలా పరిగెడుతున్నారు అని చెప్పేటువంటి దీంట్లో అందరూ కూడా వైకుంఠాన్ని వదిలేసి వచ్చేశారు అని అంటే సమస్త గణాల మధ్యన మాత్రమే మోహము అనేటువంటి దాన్ని ఈ యొక్క విష్ణు తన చక్రాయుధంతో సంహరించగలుగుతాడు, మోహం అనేటువంటి దాన్ని. ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడాలి అంటే బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలియకుండా మూర్ఖపు సాంప్రదాయాలు మూర్ఖపు ఆచారాలు కలిగి గజేంద్ర మోక్షము మోక్షణము వీక్షణము కర్పూరము అని ఇలాగేవో వీటికి అర్థాలు ప్రారంభిస్తే వీటి గురించి ఎవరు వీళ్ళకి చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఒక మేకపోతుని బలిపెట్టడానికి ఎలాగైతే మెళ్ళో దండ వేసి దానికి ఊళ్ళంతా ఊరేగించి దాన్ని అమ్మవారికి బలిస్తారో అలాగే ఈ ప్రవచకుడికి ఒక మాల వేసి ఆ స్టేజ్ మీద కూర్చోబెడితే ఆ ఒక భాస్కర శతకంలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, కిందటిసారి కూడా, కింద ఎంతమంది పండితులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మోక్షడం అనకూడదు మోక్షం అనకూడదు. అసలు మోక్షం అంటే ఏంటో ముందు ఆయనకి దాని అర్థం తెలిస్తే దాని గురించి మాట్లాడటానికి. ప్రతివాడికి మోక్షం వచ్చేయాలి, మోక్షడం కాదు మోక్షమో ఏదో ఒకటి ఆ అర్థం. అలాగే ఈ లలితా సహస్రంలోకి వచ్చేటప్పటికి కూడా వాడికి కనీసం లలితా సహస్రం అనేటువంటి దానికి అర్థం తెలిసినా తెలవకపోయినా ఈ యొక్క శబ్దాన్ని ఇలా తప్పు చదవకూడదు అంటాడు. చదివితే ఏమవుతుంది, ప్రాణం పోతుందా లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా, సంహారాలు ఏమైనా జరిగిపోతాయా? ఒకడు చెప్పాడు కాబట్టి ఆ గొర్రె పడింది కాబట్టి ఇంకో గొర్రె కూడా పడాలి కాబట్టి ప్రతివాడు అదే మాట్లాడతాడు, లలితా సహస్రంలో తప్పులు చదవకూడదు అని. అసలు లలితా సహస్రం ధ్వనిలో నుంచి మాత్రమే శబ్దంలోకి వచ్చింది. ఇది ఎన్నిసార్లు మార్చబడింది లలితా సహస్రం. ఇప్పుడున్నటువంటి చదువుతున్నటువంటి లలితా సహస్రంలో ఉన్నటువంటి ఆ మంత్రాలన్నీ కూడా ఆ ఒక్క ధ్వనిలోనే ఉచ్చరించబడుతున్నాయా? శబ్దాన్ని తీసుకుని ఇప్పుడు ఉన్నటువంటి లలితా సహస్రం మాత్రమే ఉంది, కానీ ధ్వనిలో ఉన్నటువంటి లలితా సహస్రం లేదు అన్నటువంటి విషయం ఎంతమందికి తెలుసు? మకుటాకార అంటారు ఒకడు, ముకుటాకార అంటారు ఒకళ్ళు. రెండు సమానమే, రెండింటికి కూడా భేదం లేదు, తప్పు లేదు అని చెప్పేసి అంటారు. ఇది ఎవరు చెప్తున్నటువంటిది? ఈ యొక్క శబ్దార్థాన్ని తీసుకుని వీడు మాట్లాడుతున్నటువంటి మాటలే తప్పితే ఇందులో తప్పు ఉందో తప్పు లేదో అని చెప్పేటువంటి వాడు ఎవరున్నారు? అక్కడ ఎవరైనా జ్ఞాని ఉన్నాడా? లేకపోతే అక్కడ ఎవరైనా ఒక బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడా? కనుక ఇటువంటి విషయాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు జనాల్లోకి వచ్చాము, గాడిద గంపుడుక బొక్కింది అన్నట్టుగా ఒక 100 మంది శిష్యుల్ని పోగేసుకుని వాళ్ళ మధ్యలో కూర్చుని నేనేదో చాలా గొప్పగా మాట్లాడేస్తున్నాను అని చెప్పేసి అనుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ఒక ఉపనిషత్తు తీసుకుని ఒక బుద్రాయణోపనిషత్తు కానీ ఒక కేనోపనిషత్తుని కానీ ఒక కఠోరోపనిషత్తుని కానీ లేకపోతే ఒక సరస్వతి ఉపనిషత్తుని కానీ ఒక మాండికోపనిషత్తుని కానీ తీసుకుని ఒక ఋషి తాలూకు హృదయం ఏమిటి, ఆ ఋషి హృదయంలో ఉన్నటువంటి మాటలని అతని భావాలని మనం ఈ సమాజానికి అందించగలుగుతున్నామా అనేటువంటి విషయాలు పూర్తిగా మరుగున పడిపోయి నేటి సమాజ వ్యవస్థలో ఏవో రాసినటువంటి మొదట వ్రాయబడినటువంటి గ్రంథాలు, ఒకటి రామాయణము, తర్వాత భారతము, తర్వాత భాగవతము, దాంట్లో నుంచే భగవద్గీత తర్వాత హరివంశం అనేటువంటివి వచ్చాయి. తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో
వాళ్ళ భావాలతో ఈ యొక్క గ్రంథాలను రచించి ఎన్నో గీతలు ఉన్నాయి. ఉద్ధవ గీత ఉంది, అష్టగీత ఉంది, అష్టవక్రుడు చెప్పినటువంటి గీత ఉంది. ఇలాగా చాలామంది ఈ యొక్క గీతను చెబితే ఆ గీత గురించి ఎవ్వరు కూడా వాటి గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. వశిష్ఠులు వారు మాట్లాడినటువంటి వశిష్ఠ గీత గురించి కూడా మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. ఇది భగవానుడు చెప్పాడు అని చెప్పేటువంటి గీత మామూలుగా ఇప్పుడు అందరూ వీళ్ళు ఉంటున్నటువంటి అర్జునుడు కృష్ణుడు సంవాదం కలిగినటువంటి గీతని ఒకరి నుంచి ఒకడు ప్రారంభించి ఇది శబ్దార్థంగా చెప్తున్నారు తప్పితే దీని పూర్వాంతరమైనటువంటి ధ్వనికి వెళ్ళి ఆ ధ్వని ఎలా ఉత్పన్నమవుతోంది, ఆ ఉత్పన్నమవుతున్నటువంటి ధ్వని తాలూకు ఆ ఒక అర్థాలు ఎలాగుంటున్నాయి, వాటి ధాతువులేమిటి, వాటి ధాతు ప్రక్రియలేమిటి, ఈ ధాతువుతో కలిసినప్పుడు ఏమవుతుంది అనేటువంటి విషయాలేమీ మనకు అవసరం లేదు. ఒకటి చెప్పాడు, అది మనం వింటున్నాము. అదే విషయాన్ని మనం వేరే వాళ్ళకు కూడా మనం చెప్దాము అని చెప్పేటువంటి ప్రయత్నంతో మాత్రమే ఒకడు గుంటలో పడ్డాడు, వాడు గుడ్డివాడయ్యి వెనకాల నుంచి చూసిన వాడు గుడ్డివాడో కుంటివాడో తెలియక వాడిని చూడకుండా వీడు కూడా వెళ్ళిపోయి ఆ గుంటలో పడి ఏం చెప్తున్నాడంటే ఆ గుంట తాలూకు లోతు ఎంత, పొడవు ఎంత, వెడల్పు ఎంత అని చూస్తున్నాను అని చెప్పేసని మిగిలినటువంటి వాళ్ళని అజ్ఞానాంధకారంలో వాడు గుంటలో పట్టం కాకుండా మిగిలిన వాళ్ళని కూడా ఆ గుంటలో పడేటట్టుగా వీడు ఇటువంటి విషయాలన్నీ చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ ఒక వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో సద్గురువులైనటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని తెలిసినటువంటి గురువుల ద్వారా మాత్రమే విద్యను అభ్యసించి వాళ్ళ ద్వారా మాత్రమే ఈ ఉపనిషత్తులలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకుని ఆ మార్గబంధువు అయినటువంటి ఆ అయ్యప్ప తన తాలూకు నయన కాంతుల వెలుగులో ఆ దారి చూపిస్తూ ఉంటే ఆ యొక్క శబరిపీఠము, శరంగుత్తి, ఆ యొక్క శబరినాథుడు ఈ మూడు ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి దాని మధ్యలోకి ఆ శబరీషుడిని చేరుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.